గుంటూరంటే మిర్చి, నోరూరించే గోంగూర టక్కును గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఈ మిరపకాయల నగరం ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధమవుతోంది. ఎలాగంటారా? ఓ స్థానిక కుర్రాడు చావా అభిరామ్ గాల్లో ఎగిరే టాక్సీల కలను నిజం చేసేందుకు రెక్కలు కట్టుకున్నాడు. ఇది సినిమా కథ కాదు, నిజ జీవితంలో జరుగుతున్న అద్భుతం. చిన్నప్పుడు ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే చూసి మనమెందుకు ఎగరకూడదు అని అనుకున్నాడట అభిరామ్. ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లి రోబోటిక్స్ లో పట్టు సాధించాడు. 2019లో స్వదేశానికి తిరిగొచ్చి మ్యాగ్నమ్ వింగ్స్ అనే సంస్థను స్థాపించాడు. నేను అమెరికాలో చదువుకునే రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ప్రధానంగా 2 సమస్యలు కనిపించినాయి. దానిలో మొదటిది అర్బన్ సిటీ ట్రాఫిక్ అనేది బాగా పెరిగిపోవటం, అండ్ రెండోది టైర్ 2 30 సిటీస్ మధ్యలో కనెక్టివిటీ సరిగా లేకపోవటం. అప్పుడు మొదలైంది అసలు కథ. మొదట 2 సీట్లతో ఓ ఎయిర్ టాక్సీని రూపొందించాడు. పేరు V2. ఇది భూమి మీద నుంచి రిమోట్ తో నడిపేలా డిజైన్ చేశాడు. అరెరే, పైలట్ లేకుండా ఎగురుతోందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత 3 సీట్లతో X4 మోడల్ ని తయారు చేసే పనిలో పడ్డాడు. దీని వేగం గంటకు 100 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్లు. గాల్లో 1000 అడుగుల ఎత్తు నుంచి 20,000 అడుగుల వరకు ఎగురుతుంది. దీన్ని టేకాఫ్ చేయడానికి విమానాశ్రయం అవసరం లేదు. డాబా పైనే టేకాఫ్ చేయొచ్చు. టిఫిన్ కావాలనిపిస్తే ఎయిర్ టాక్సీ ఎక్కి గుంటూరు కొత్తపేటలోని బజ్జీలు తినొచ్చు. V2 గరిష్టంగా 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే X4 ఏకంగా 300 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తుంది. అంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లి బిర్యానీ తిని మళ్లీ గుంటూరు వచ్చి మాల్పూరి తినొచ్చు. ఇది పూర్తిగా దేశీయ టెక్నాలజీ. అందరికీ అందుబాటు ధరల్లో ఈ సేవలు తీసుకురావడమే తన లక్ష్యమని అభిరామ్ అన్నాడు. ఇవి మనకి ప్రీమియం క్యాబ్ ఎంతైతే కాస్ట్ అవుతుందో సో ఆల్మోస్ట్ అదే కాస్ట్ లో మనకి దొరుకుతుంది. అయితే ఈ ఎయిర్ టాక్సీ రెగ్యులేషన్ టెస్టింగ్ కోసం ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. కేంద్రం అనుమతిస్తే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పాలసీ అనేది ఇది కనుక ఈ ఇయర్ ఎండ్కి వస్తే మేము ఒక 2-3 సంవత్సరాలు ఈ వాహనాలు బయటకు తీసుకురావడం జరుగుతుంది. మరి గగనంలో విహరించే ఈ ఎయిర్ టాక్సీలు ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయో వేచి చూద్దాం.